హలో నమస్తే. ఈరోజు చికెన్ బిర్యానీ తయారీ విధానాన్ని చూద్దాము. ఇంత పెద్దగా ఉన్నాయి ముక్కలు, ఇవేంటి అని భయపడకండి, చికెనే ఇది. ఇక్కడ ఇంత పెద్ద సైజువి దొరికాయి. వీటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని శుభ్రంగా నీటితో కడుక్కొని దాంట్లో తగినంత ఉప్పు, కారం, మసాలా, పసుపు, పెరుగు, కొద్దిగా నూనె వేసి ముక్కలకి బాగా మసాలా పట్టేలాగా కలుపుకొని మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ ఫ్రోజన్ చికెనే కాబట్టి నేను ఎక్కువసేపు మ్యారినేట్ చేయలేదు, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను. ఈలోపు ఇది మ్యారినేషన్ అయ్యేలోపు నేను క్యారెట్స్, ఆనియన్స్, టమాటోస్ కడిగి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ బాస్మతి రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాలి కాబట్టి బాస్మతి రైస్ని కూడా శుభ్రంగా నీటితో కడిగి నానబెట్టి ఉంచాను. ఇది బిర్యానీ చేయడం కోసమే కొనుక్కొచ్చిన స్పెషల్గా. చూద్దాం వర్కౌట్ అయిద్దా, ఫ్లాప్ అయిద్దా. దీని మీద క్యాప్ కూడా వెరైటీగా ఉంది, దానికి కూడా హ్యాండిల్ ఉంది, బాగుంది. క్యాప్ కూడా చూపిస్తా. ఈ యాప్రాన్కి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసా? యాక్చువల్గా ఇక్కడ మా అమ్మాయిని స్కూల్కి పంపించినాం జపాన్లో. జస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎట్లుంటుంది అని తెలుసుకోవడం కోసం అని. ఆ స్కూల్లో అన్ని సెల్ఫ్ లెర్నింగ్, అన్ని ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు. అందులో స్టిచ్చింగ్ కూడా ఒకటి. స్టిచ్చింగ్ ఫస్ట్ టైం మా అమ్మాయి యాప్రాన్ స్టిచ్ చేసింది. ఇప్పుడు వద్దులే అంటుంటే ప్లీజ్ మమ్మీ వేసుకో, ప్లీజ్ మమ్మీ వేసుకో అని వెతికి మరీ వేసి వెళ్ళింది. ఇది తన ఫస్ట్ స్టిచ్చింగ్ ప్రోడక్ట్ యాప్రాన్. లైఫ్లో గుర్తుంటుంది కదా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయనే స్కూల్కి పంపించాము. ఇక్కడ ఎట్లుంటుంది స్కూల్స్ తెలుసుకోవాలి, తనకి కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో జాయిన్ చేసాం జపాన్లో 2 months కోసం అని. బాగుందా యాప్రాన్? స్కూల్స్ సూపర్ ఉంటాయి ఇక్కడ. అన్నీ ఫార్మాలిటీగా చెప్పాలంటే నాకేమో రావట్లేదు, కొంచెం సిగ్గేసినట్టు అనిపిస్తుంది. ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి, తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి, హీట్ అయినాక ఆయిల్ పోసుకోవాలి. ఇట్లాంటివన్నీ మన రొటీన్ కదా. స్టవ్ ఆన్ చేయకుండా వంట చేస్తామా ఎక్కడైనా? చేయం కదా. కానీ అందరు చెప్తా ఉంటారు కదా, నేను కూడా చెప్తున్నా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయినాక ఆయిల్ పోసుకున్నాం. కర్రీ లీవ్స్ ఎందుకు ఇట్లున్నాయని అనుకోకండి. డ్రై కర్రీ లీవ్స్, లవంగాలు, కట్ చేసిన టమాటా, ఆనియన్, క్యారెట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర, తాలింపు గింజలు వేస్తున్నాను. తర్వాత కర్రీ లీవ్స్, లవంగాలు. డ్రై కర్రీ లీవ్స్ కాబట్టి ఆల్రెడీ డ్రై ఉన్నాయి కాబట్టి స్మాష్ చేసి వేస్తున్నాను. లవంగాలు, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై అయ్యాక మంచిగా క్యారెట్స్ కూడా వేసుకోవాలి. క్యారెట్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్స్ మొత్తం ఉడికిపోయాక టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసాక మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే టమాటోస్ తొందరగా ఉడికిపోతాయి కదా. సో అలా సాల్ట్ వేసుకున్నాక అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసి చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మసాలాలో అంతా ఆయిల్లో ఫుల్గా ఫ్రై అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసి మసాలా పెట్టినాక కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేయడం వల్ల కొంచెం చిక్కబడుతుంది కదా, గ్రేవీ ఎక్కువ వస్తుంది, అందుకని కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసి కొద్దిసేపు మసిలిన తర్వాత మసాలా, ధనియాల పొడి వేస్తున్నాను నేను. మసాలా లేవు ఇక్కడ. ధనియాల పొడి వేసి కొద్దిసేపు మళ్ళీ స్టవ్ మీదనే ఫ్రై చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ ఉడుకుతున్న టైంలోనే మనము రైస్ని కుక్కర్లో పెట్టి స్విచ్ ఆన్ చేసామనుకోండి, రైస్ హాఫ్ బాయిల్ అవుతుంది. సో ఈ హాఫ్ బాయిల్ అయిన రైస్ని తీసేసి ప్యాన్లో ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్ లాగా ఈక్వల్గా
లేయర్స్ వేసుకొని రైస్ని మంచిగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అంతా అయిపోయే వరకు ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే గోధుమ పిండిలో నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకొని ఆ ఎయిర్ గ్యాప్స్ని క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఆ ప్లేట్ మీద కొంచెం బరువు పెట్టామనుకో ఆవిరి బయటికి రాకుండా రైస్ మంచిగా ఉమ్మగిలుతుంది. 10 నిమిషాలు అలా ఉమ్మగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి చికెన్ బిర్యానీ రెడీ. చికెన్ చేసేటప్పుడే గ్రేవీ ఎక్కువ ఉండేలాగా వాటర్ పోసాం కదా, ఆ గ్రేవీ విత్ చికెన్ 65 చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.